ఒప్పుకుంటాడు. నువ్వు రాజు నా మాట విన్నా. ఏమి విన్నావు? ఇదిగో ఫోటో. తొలిసి మొక్క మీద ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేసి చెప్తున్నాను. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. వాళ్ళు ఒప్పుకోరేమో. ఎవడాడు ఒప్పుకోబడాలి? కాదులే, సర్లే నువ్వు చెప్పు. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ కన్నదమ్ములు. అది కాదు నాన్న, నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు బావే నా మొగుడు అంటున్నావు. కానీ బావ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. బావ కన్నా వీళ్ళ నయం. పిచ్చిదానా, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటాడేటి? అంత మాత్రం చేత మనం చిరంజీవి సినిమాలు చూడడం మానేస్తున్నావా? ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి. అరే పక్కడా, మా సుందరం గడి ఇల్లీతానా? నువ్వు ఎవరండి మీరు? మా సుందరానికి నేను మేనమావని. ఇది నా కూతురు. బాగుంది. ఒరే సుందరం, మన మాంగారు వచ్చారు, రారా? ఆ లోపల రండి, ఆ లోపల రండి, ఆ లోపల రండి. ఎవర్రా వీళ్ళు? మన మాంగారు పర్వతంలో మెతుకొచ్చేస్తున్నాడు. ఇద్దరి మధ్య నువ్వు నల్లి పెట్టేట్టుకున్నావు. లోపలికి వెళ్ళు. మీరు మాత్రం ఇక్కడే ఉండండి. ఎవరు నువ్వు? నేనల్లుడు గోవర్ధన్ లింగారావు మావిని. నువ్వెందుకు వచ్చావు? అదేటల్లుడు అలాగంటావు? అల్లుడి ఇంటికి మావి ఎందుకు వస్తాడు? పెళ్లికి ముందు పెళ్లి అవ్వడానికి వస్తాడు, పెళ్ళైన తర్వాత స్కూటర్ ఇవ్వడానికి వస్తాడు. ఇదిగా పిల్ల. ఏది ఏటమ్మా బాగుంది, సిగ్గుపడిపోతున్నావేంటి? కాదు, వీళ్ళని చూసి. వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడాలి. ఏటారా మీరు? ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుతున్నావు? రేటి వెళ్ళండి. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి అల్లుడు. రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుండ్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది. కానీ ఈకైపోద్ది కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావు అనుకో, పట్టిసీమల పెళ్లి, గోదావరి మధ్యలో శోభనం. ఏంటంటావు? అరే ఒప్పేసుకోరా, మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా? ఎవరాదే బ్యాచిలర్స్ ఉన్న కొంపలోకి ఆడపిల్లని తీసుకొచ్చింది? నా పేరు గోవర్ధన్ లింగారావు అండి. సుందరానికి ఏడేడు పుల్లాగొచ్చి పిల్ల గెలిపాడు. నువ్వేదైనా లుక్కేసావేటి? పాడు. అయితే ఓకే అల్లుడు, ఎందుకని నువ్వు అన్నట్టేనా? కాదు, నో అంటాను. చిచ్చై యాదవ గోళాని. పోన్లే మామా, ఆడు మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటాంలే. నీలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే నాన్న. ఎవరు నువ్వు? నా ఇంటి మీద పోస్ట్ అంటిస్తావా? మొఖం పగిలిపోద్ది. ఉండొచ్చా? అతికించుకో. ఎరా, ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటి ముందే పోస్టర్ అతికిస్తావా? కోటే. అవును, అసలు నీ పేరేంట్రా? నిన్నే అడిగే చెప్పు. అక్కిరాజ్. పోస్టర్ అక్కిరాజ్ అంటే ఫేమస్. ఊళ్ళో సినిమా పోస్టర్లు అతికించడం మన డ్యూటీ. అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా? ఇక్కడ అతికిస్తున్నావు? ఈ పోస్టర్ ఇక్కడే అతికిస్తారు. తమరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఊరంతా అతికించేస్తా. అబ్బా, మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో. మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి, అంటే మనకే ఫలానా డౌట్. ఫుల్గా చదువుకో. పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు, మారుతి టాకీస్ దగ్గర, నేల టికెట్ల క్యూ పక్కన. అది మన అడ్రస్. ఏంటిది? తమర మ్యాటరే. ఈ మ్యాటర్ నీకెక్కడిది? సజా, ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా. మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా. ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేహీ లేదని. అదే నీకే ప్రాబ్లము లేదని. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం, భయం ఏర్పడ్డాయి. ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్. అయితే ఏం పర్లేదంటారా? ఏం పర్లేదు.
నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. సార్ అదేనయ్యా, పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా. మీ గ్యారంటీ కార్డులు సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ప్రతివాడు డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి. చిన్న వ్యక్తి అనుమానం కూడా అక్కర్లేదు, నువ్వు ఆ పనిలోనే ఉండు, నేను గ్యారంటీ ఇస్తాను. సరే సార్ వస్తాను. ఏయ్! అదన్నమాట మ్యాటర్. మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ, మెయింటింగ్స్ ఎక్కువ. అని చేత నే అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో, మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది. లేదంటే లేదంటే నీకు తెలిసిన సెంటర్ సరదాగా నాకు పేరు చెప్పు. చింతామణి టిఫిన్ సెంటర్, ఆ. బస్ స్టాండ్, ఆ. సినిమా సెంటర్, మన పంచాయతీ చాలు ఆఫీస్. చాలు, అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్. మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 4 పోస్టర్లు. మరి నీకు 50. పిలిచారా సార్? జరీనా నువ్వా? ఏంటి తలిపేశావు? అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది. అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా? నేను చేసుకోను. చేసుకొని తీరాలి. చూడు, నువ్వు చీ అన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం. ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని. మనసారా బొంద, నాకెవరి మనసు అక్కర్లేదు. నన్ను వదిలేయ్ తల్లి. కోరి వచ్చానని లోకువుగా చూడకు. ఇంద్రుడు చంద్రుడి దగ్గర నుంచి ఎంతో మంది లైన్లో ఉన్నారు, కానీ నేనెవరికీ లొంగలేదు. నా ప్రేమను కాదనుకో, ఒప్పేసుకో ప్లీజ్. నా మాట విను. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఆహా. అంతేనా? అంతే. ఒప్పుకుంటావా? ఒప్పించమంటావా? అమ్ము నీకు దండం పెడతాను, నా జీవితాన్ని బుక్కిపల్ చేయగా. ప్లీజ్ సుందరం, నేను రాను. నా మాట నేను విన్ను. సుందరం, నేను సారీ, నేను పరిగెత్తలేను. నాది సేమ్ డైలాగ్. సుందరం ప్లీజ్. నేను అంతకన్నా ప్లీజ్. సుందరం, బాబోయ్ సుందరం, కాపాడండి. సుందరం, బాబోయ్ ఒప్పుకో సుందరం. ఒప్పుకోను. ఛీ! ఏమైంది? ఏమవుతుంది? వాడి వెనకాల పరిగెట్టి ఆయాసం వచ్చింది. పానకంలో పుడకల్లాగా వచ్చారు. చిచ్చే తప్పండి. అక్కడ జుట్టు తెగిపోయింది, ఇక్కడ ఆయాస పడుతున్నాడు. అక్కడ పౌడర్ జరిగిపోయింది, ఇక్కడ నీరస పడుతున్నాడు. ఏదో జరిగిపోయింది, నాకు టెన్షన్ గా ఉంది. నువ్వు ఉండు. సుందరం బాధపడకు, వెళ్ళిపోయింది కదా. మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి? రావచ్చు, నాకు టెన్షన్ గా ఉంది. అమ్మో చిచి, మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆఫీస్ లో. అబ్బా టైం అయిపోతుంది, ఇంకా రాడింటారు తిరుపతి గాడు. ఒరేయ్ తిరుపతి, షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలా తయారయ్యేంట్రా? ఏం లేదురా, షకీలా సినిమాకు గ్యారెంటీగా లేడీస్ సారు. ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్లు గ్యారెంటీ. ఏంట్రా ఆ చూపేంట్రా? ఒక్కసారి అరే ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి? ఇదిగో రజని వస్తున్నా. ఇదిగో రజని, బాగున్నావా? బాగున్నా గానీ మీరెవరో గుర్తుకు రావట్లేదండి. గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని, ఒళ్ళంతా సున్నిపిండి రుద్దుకొని, తలంతా నూనె పెట్టుకొని, ఒళ్ళంతా లక్స్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా? ఇవన్నీ మీకెలా తెలుసండి? ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది. అయిపోయాడు. మీరేంట్రా ఎక్కడున్నారు? నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు? ఆఫీస్ లీవా? లీవా నా బొందా, ఆఫీస్ లో ఉందిగా రాక్షసి, దాని పోరు పడలేక పారిపోయి వచ్చాను రా బాబు. ఎక్స్క్యూజ్ మీ. yes. అమ్మో లేడీస్. లేడీస్ కదా, ఇది మన ఫ్యామిలీ. అవునరా తిరుపతి గాడు. తిరుపతి వీడికి ఇదేం పోయేకాలం? సినిమా టికెట్ల కోసం. రే సుందరం, మేము నడుచుకుంటూ వెళ్తాం, నువ్వు రిక్షాలో దాన్ని వాడిని తీసుకొచ్చేసాయి. పదరా. నేనా? చిచి ఏమిచ్చిర్రు? ఇంకా మనం షకీలా సినిమాకి వెళ్తాం అవసరం ఉంటావా? ఇదిగో ఏంటి? ఛీ! అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ కి పరిపోయించావు. ఇప్పుడు అది రూమ్ కి రాదా గ్యారెంటీ ఏంటి? అమ్మో అది నిజమే కదా, అందుకని మేమేమో ఇంచక్క సినిమా చూస్తుంటావు, నువ్వేమో దారిలో వెళ్ళే బస్సులు జీపులు కార్లు చూస్తుంటావు. ఏమంటావు? అది కాదురా. ఏంటి సుందరం అమ్మాయితోట? అమ్మో బాసు చచ్చాను. సార్ సార్ అసలు ఏమైందంటే ఇది
మాకేమో ఆడదంటే పడదని కథలు చెప్పి ఆఫీస్ టైంలో ఆంటీని వెంటేసుకుని రోడ్ల వెంట షికారు చేస్తున్నావా? అయ్యో అది కాదు సార్. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ నెల నుంచి నీ జీతం కట్. అయ్యో మీరు జీతం కట్ చేస్తే మేము ఎలా బతకాలి? ఆ? నీ జీతాన్ని నమ్ముకుందంటే చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. పర్మనెంటా? నోర్మై. అంత చనువుగా తిడుతున్నావంటే పర్మనెంటే? అబే ఆవిడ. మీ ఆవిడ? చిచి కాదు సార్. అయితే ఓ పని చేయి, ఆవిడ నువ్వు వరగట్టి రాతో పంపించు. ఒప్పుకోలేము. ఒప్పించు, లేకపోతే కన్నె కస్టెంట్ గా వేస్తా. దాని సంగతి నీకు తెలుసుగా. అమ్మో వద్దు సార్. పంజుడు 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 ఓ. ఒరే తిరుపతి, అచ్చి, అది ఏమంటున్నాడు మీ పాస్? నిన్ను నిన్ను ఆయనతో పంపించమంటున్నాడు. అయ్య బాబాయ్, ఆడితో వెళ్తే నేను దెబ్బ అయిపోతానేవరా? అబ్బా అందుకు కాదు, ఆయనకి ఒక అమ్మాయి మందు పోస్తే తాగాలని. మందా? అదో దిక్కుమాలి వీక్నెస్. ఏమన్నా అంటే 32 ఏళ్ల కాలంటాడు. లేరు ఒంటరిగా ఆడదు కనపడితే ఇదేనా చేసేది? పోలీస్, 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 పోలీస్. సంసార పక్షంగా బతుకునివ్వరు కదా. కరెక్ట్. మీరు చేసుకోండి. నేనా? ఏంటా చూపు, నువ్వు పోనీ. అమ్మయ్యా, ఎలా అయితేనే సెటిల్ అయిపోయారు. అవును, ఈడు తాగితే వాగుతాడు కదా. ఫుల్లుగా మందు కొట్టేసి ఫ్లోలో నేను మగాణ్ణి అని చెప్తే జీతం సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగం కూడా చచ్చాను రోయ్. ఒరే తిరుపతి, రాకరకము ఆగిపోయామే. మీరు అడిగితే నేను కాదనలేను. అసలు నాకు మొహమాటం ఎక్కువ. ఆ మొహమాటే నాకు నచ్చేది. ఉండు. ఫుల్గా బాగుంది. ఏంటి రూమా? ఎడం చేతిలో గ్లాసు, కుడి చేతిలో సంతకం. ఈ ప్రాపర్టీ నీదైపోదు. కూర్చో. మీరు అడిగితే కాదనలేను. నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఆ మొహమాటే నాకు నచ్చేది. తగ్గేస్తా. నేనేస్తా. ఓహో. ఆ? 32 ఏళ్ల కళ, 32 ఏళ్ల కళ అంటే 3 పెగ్గులకే పడిపోయాడు ఈడ మొగడు. అమ్మయ్యా.